అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు గుట్టి ముక్కల ప్రసాదాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున కొండపై స్వామివారి నిజస్వరూప దర్శనం ఉంటుందని అన్నారు. రాత్రికి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆలయంలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి సేవలు ఉత్సవాలు జరుగుతుంటాయని అన్నారు. ఈ ఉపమాక కొండపైన 12వ దశాబ్దంలో వెంకటేశ్వర స్వామి వెలిశారని పేర్కొన్నారు. దర్శనమైన ప్రతి ఒక్క భక్తులు కూడా గుడివేని గంటల పెట్రోలెక్స్ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా స్వామి ప్రసాదం స్వీకరించి సకల ఆరోగ్యాలు పొందవలసిందిగా కోరుతున్నాం. పెట్రోలెక్స్ వారి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. గుడివేని గంటల దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే స్వామి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు డీటెయిల్డ్గా రివ్యూ చేసుకొని బందోబస్తు వేసుకోవడం జరిగింది. యాక్టివిటీ బందోబస్తు అరేంజ్మెంట్ అదేవిధంగా ఈరోజు అందరూ కూర్చోవాలి, వెనక్కి జరగాలి. మధ్యలో వేస్తారట, దయచేసి మా వాళ్ళు మధ్యలో ప్లేస్ ఖాళీ చేయాలమ్మా. మొదటిసారి పోరాటం కిందనే వేస్తారు కాబట్టి కదిలికి స్మూత్గా జరిపినట్టు దయచేసి మధ్యలో ఉన్న